హాయ్ ఫ్రెండ్స్, ఇదే మోటో బడ్స్ బేస్ ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దీని ఫీచర్స్, దీని మొత్తం స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో దీని సౌండ్ క్వాలిటీ ఎలాగుందో మొత్తం మనం జడ్జ్ చేద్దాం ఈరోజు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ఫుల్ అన్బాక్సింగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను 4500కి. సో ఇది బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉన్నది. మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తారు ఇక్కడ క్లియర్గానే. ఇక్కడ చూసినట్టయితే హైరస్ ఆడియో ఉన్నది, డాల్బీ అట్మోస్ ఉన్నది, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీని ప్రైస్ అండ్ ఎంఐఐ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది బాక్స్ వచ్చేసరికి, అండ్ మనం ఇప్పుడు వెంటనే దీన్ని క్విక్గా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఒకసారి మీ స్క్రీన్ పాజ్ చేసి స్పెసిఫికేషన్స్ని చదవండి, మీకు అర్థమవుతుంది. క్విక్గా దీని స్పెసిఫికేషన్స్ అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది, దానికి తోడు డ్యూయల్ డ్రైవర్స్ వస్తుంది. సో మీకు ఆడియో క్వాలిటీ అనేది రిచ్నెస్ అనేది వస్తుంది అనమాట మీకు. అండ్ మీకు ఇది 46 dB నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తే ఇందులోని యూజర్ మాన్యువల్ ఉంటుంది. యూజర్ మాన్యువల్తో పాటు మనకి ఎలాగో బడ్స్ ఉంటాయి, బడ్స్తో పాటుగా ఈ ఛార్జింగ్ కేసు, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి. ఇది చూసినట్టయితే మొత్తం పేపర్ ర్యాపింగ్ అనమాట, మొత్తం ఈకో ఫ్రెండ్లీగా మారిపోయింది మోటరోలా. ఇక్కడ చూసినట్టయితే బాక్స్ ఓపెన్ చేస్తే లోపల 2 పార్టిషన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చేసరికి మనకి ఇయర్ బడ్స్ ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి కొన్ని. ఆ ఎక్స్ట్రా టిప్స్ అనేవి మీరు లార్జ్ అయితే లార్జ్ పెట్టుకోండి, మీడియం అయితే మీడియం పెట్టుకోండి, స్మాల్ అయితే స్మాల్. మీ ఇయర్ టెస్ట్ చేసుకొని యాప్లోని అప్పుడు మీకు నచ్చిన సైజు మీరు పెట్టుకోవచ్చు. సో ఇందులో మీకు ప్రాబ్లం లేదు, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వాళ్ళే ఇస్తున్నారు. అండ్ ఇందులోని ఛార్జింగ్ కేబుల్ ఒకటే ఇస్తారు. మీ అడాప్టర్ ఉంటుంది కదా, మీరు అడాప్టర్ కనెక్ట్ చేసుకొని దీంతో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉన్నది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ ఉన్నది ఈ బడ్స్లోనే. అది ఇందులో అడ్వాంటేజ్ అనమాట. మీ ఫోన్కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే ఇది వైర్లెస్గా ఛార్జ్ అవుతుంది. ఇంకా బడ్స్ విషయానికి వస్తే బడ్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చూడడానికి చాలా స్టైలిష్గా, చాలా కంఫర్ట్గా ఉన్నది. ఫస్ట్ థింగ్ పాకెట్ ఫ్రెండ్లీ. మనం ఎటువంటి జీన్స్ వేసినా సరే, ఎటువంటి ప్యాంట్ వేసుకున్నా సరే ఈజీగా ఫిట్టింగ్ అవుతుంది. ఎటువంటి బల్జ్ అయిపోవడం, లావుగా కనిపించడం అంటే ఏమీ ఉండదు. బ్లాక్ కలర్ ఆర్డర్ చేసింది కాబట్టి చాలా నీట్గా ఉన్నది బడ్స్ చూడడానికి. అండ్ కేస్ కూడా మినిమలిస్టిక్గా ఉన్నది. ఇది ట్రిపుల్ మైక్తో వస్తుంది కాబట్టి మనకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనం BGMI, PUBG, ఫ్రీ ఫైర్ ఏం ఆడినా సరే లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ముందుగా మీరు మోటో బడ్స్ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీ బడ్స్ లిడ్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూసినట్టయితే మోటో బడ్స్ ప్లస్ కనిపిస్తుంది డైరెక్ట్గా. ఇది ట్యాప్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది అనమాట. పేర్ అవ్వడానికి ఫస్ట్ ఒక 2 minutes ఇనిషియల్ సెటప్ తీసుకుంటుంది. మీరు అన్ని పర్మిషన్స్ అలౌ చేసేస్తే కనుక దీని ఫీచర్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు మనం యాప్ నుంచే. ఇక్కడ చూసినట్టయితే దీని కొన్ని ఫీచర్స్ అనేవి హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. ఇందులో మోటోలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆటో అప్డేట్ అనమాట. కొత్త ఫీచర్స్, ఆడియో బగ్స్, గ్లిచెస్ ఏమున్నా సరే ఫిక్స్ చేస్తారు వీళ్ళు అప్డేట్స్లోనే. బడ్స్లో అప్డేట్స్ ఇచ్చే దాంట్లోనే మోటో అనేది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ అప్డేట్ కూడా ఉన్నది నాకు ఇక్కడ. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాక, డౌన్లోడ్ చేశాకే నేను మళ్ళీ మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిస్టల్ టాక్ అనేది మనకి మోటో బడ్స్ బేస్తో పోలిస్తే బడ్స్ ప్లస్లోని ఇక్కడ కొత్త ఫీచర్ ఉన్నది. ఇక్కడ సౌండ్లోకి వస్తే స్పేషల్ ఆడియో, ఈక్వలైజర్, గేమింగ్ మోడ్, వాల్యూమ్ బూస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డాల్బీ అట్మాస్ ఎలాగో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. గెస్చర్స్లోని లెఫ్ట్ గెస్చర్, రైట్ గెస్చర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ట్యూటోరియల్ కావాలన్నా సరే ఇక్కడ ట్యూటోరియల్ చూసుకోవచ్చు మీరు. ఇంకా మోర్ ఫీచర్స్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఉన్నది. ఇక్కడ నుంచి మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెన్సీ మోడ్, ఇది అడాప్టివ్, ఇది వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్. సో యాప్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి రీనేమ్ కూడా చేసుకోవచ్చు మీ బడ్స్ని కావాలనుకుంటే. మీరు సెట్టింగ్స్లో కూడా ఎప్పుడైనా సరే బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు కొన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే మీరు బడ్స్ తీసుకున్నప్పుడు కొన్ని బ్లూటూత్ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ చూసినట్టయితే మోటో బడ్స్ ప్లస్ ఉన్నది కదా, ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూసారా AC ఉన్నది, ఇది ఆన్ చేసుకోవాలి. దాంతోపాటు మల్టీ పాయింట్, ఆడియో స్విచ్, ఇన్పుట్ డివైస్. మీరు కావాలంటే కాంటాక్ట్స్ కూడా ఆన్ చేసుకుంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మైక్ క్వాలిటీ కూడా టెస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ కూడా నేను ఈ మైక్ నుంచే రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా చాలా బాగున్నది. మీకు యాప్ కానీ లైన్ సిచ్యువేషన్స్లోనే మీరు బ్లూటూత్ నుంచి కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు మీరు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను.
మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏ బడ్స్ వాడుతున్నారో కూడా కంపెనీ మెన్షన్ చేయండి కింద, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.